Hi students, welcome to CEP Commerce for You YouTube channel. This is useful for who are doing MBA and MCOM students. Today we are discussing about the present value of a single cash flow, right? In this present discounting and present value of techniques, it means future లో మన దగ్గర సో అండ్ సో అమౌంట్ ఉంటే ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని డిస్కౌంట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అంటారు, రైట్? టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో, రైట్? అంటే ఫ్యూచర్లో మన దగ్గర ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్ ఉంటే ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అని అంటారు. దాన్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ అంటే పీవీ అనమాట. కనుక్కోవడానికి VN/1+I⁴n అనమాట. పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ, మనం కనుక్కోవాల్సిన వాల్యూను పీవీ అని అంటాం అనమాట. నెక్స్ట్ V/N అంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ పీరియడ్, మన దగ్గర ఎంత అమౌంట్ ఫ్యూచర్లో ఉంటుంది ఆ అమౌంట్ని అంటారు. డిస్కౌంట్ రేటు, ఎంత డిస్కౌంట్కి ఇస్తున్నాం. నెంబర్ ఆఫ్ ఇయర్స్, హౌ మెనీ ఇయర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది. ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 10,000 విచ్ ఈస్ గోయింగ్ టు బి రిసీవ్డ్ ఆఫ్టర్ 3 years ఇఫ్ ఏ రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్ 10%. అంటే ఫ్యూచర్లో మన దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయనుకో, ప్రజెంట్ దాని వాల్యూ ఎంత 10% డిస్కౌంట్కి. అంటే కనుక్కోవాల్సిన ఫార్ములా ప్రజెంట్ వాల్యూ మనం కనుక్కుంటున్నాం కదా, పీవీ అంటే ఏంటి? పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ మనం కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంటి? విఎన్ అంటే ఏంటి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ పీరియడ్. మనం ఎంత 10,000, రైట్? 10,000 తీసుకున్నాం అనమాట. 10,000 తర్వాతకి 1+I అంటే ఏంటి? రేట్ ఆఫ్ డిస్కౌంట్ కదా, 10%. 10% ఎంత 0.10, రైట్? ఇంత. సో చేసేస్తే 10,000/1+0.10 అంటే 1.10, రైట్? క్యూబ్ 101 క్యూబ్ అంటే 10,000 అంటే మీరు చేశాను చూడండి, 1.10 ఇంటూ 1.10 ఇంటూ 1.10, 3 years కదా. చేస్తే ఆన్సర్ ఎంత? 1.331, రైట్? ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 చేసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? ఒకసారి మీరు చెక్ చేసుకోండి కావాలంటే. 7,513 అనమాట. ఓకే, ఫర్ ఇన్ కేస్ ఇక్కడ 3 years ఉంది కాబట్టి ఈజీ ఫార్ములా యూజ్ చేసి చేసాము. బట్ టేబులర్ ఇన్ కేస్ 18 years 20 years చాలా ఇయర్స్ ఉంటే మనం క్యాలిక్యులేట్ చేయలేము కదా. సో టేబులర్ ఫార్ములాస్లో ప్రజెంట్ వాల్యూ వచ్చేసి ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? ఇయర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ డిస్కౌంట్ రేట్, పర్సంటేజ్ ఎంత డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. దానిలో ఫ్యూచర్ వాల్యూ ఎంత మనం కనుక్కోవాల్సింది? 10,000 కదా. 10,000 ఇంటూ దానిలో వాల్యూలో టేబుల్ ఉంటుందని చెప్పినా కదా, ఆ టేబుల్స్ ఇయర్స్ అని వర్టికల్గా మనం పర్సంటేజ్ ఎంత అని చెప్పి ఉంటుంది. ఆడో మనం ఇయర్స్ 3 years అండ్ డిస్కౌంట్ 10% చెక్ చేస్తే 1.331 డెఫినెట్లీ ఉంటుంది అనమాట. దాన్ని మల్టిప్లై డివైడెడ్ బై చేసి 10,000 1.331, రైట్? చేస్తే ఆన్సర్ వచ్చేసి 7,513 వస్తుంది. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి ఇఫ్ యూ వాంట్. దట్స్ ఇట్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఏ సింగిల్ క్యాష్ ఫ్లో. అంటే ప్రజెంట్ ఫ్యూచర్లో సో అండ్ సో అమౌంట్ మన దగ్గర ఉంటే ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అని అంటారనమాట. మాన్యువల్గా యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఈక్వల్ టు VN/1+I⁴n అనమాట. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేవి ఎక్కువ ఉంటే టేబులర్ ఫార్ములాస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Next class we are discussing about the future value of annuity method, right? Okay.